తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. బంగారం మంచి పెట్టుబడి, కానీ చాలామంది తాము కొన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెడుతూ ఉంటే సగం కూడా రాదు, మొత్తం అమ్మేసుకుంటే అసలు కూడా రాదని బాధపడుతూ ఉంటారు. నిజానికి బంగారం అంటే రిస్క్ లేని రిటర్న్ ఇచ్చే పెట్టుబడి. 3 ఏళ్లలో రెట్టింపైన ఆశ్చర్యం లేదు. కానీ బంగారాన్ని పెట్టుబడిగానే చూడాలి. ఆభరణాలు కొనుక్కొని వాటి విలువ పెరగలేదని అనుకోకూడదు. ఎందుకంటే ఆభరణాలు కొనేటప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జీలు ఇలా చాలా ఛార్జీలు వేస్తారు. కానీ అసలు బంగారం పెట్టుబడిలో ₹1 వృధా ఉండదు. అవేంటో తెలిపే సంపూర్ణ సమాచారం ఇది. సంపాదించేది బంగారంలో పెట్టుకుంటే విలువ పెరుగుతుంది, కళ్ళ ముందు ఉంటుందన్న మాట పెద్దలు చెబుతూ ఉంటారు. 10 ఏళ్ల కిందట 20,000కు అటూ ఇటుగా ఉన్న 10 గ్రాముల బంగారం ఇప్పుడు 70,000 అయ్యింది. వచ్చే 10 ఏళ్లలో ఎంత అవుతుందో అంచనా వేయటం కష్టం. కానీ చాలామందికి వచ్చే డౌట్, మేం బంగారం కొన్నా లాభం రావటం లేదని, కనీసం అంత మొత్తం లోన్ కూడా రావటం లేదని. ఆభరణాల రూపంలో బంగారం కొంటే తరుగుతో పాటు మేకింగ్ ఛార్జీల భారం పడుతుంది. లోన్ తీసుకునేటప్పుడు వారు కూడా తరుగు తీసేసి మొత్తం వాల్యూలో 80% ఇస్తూ ఉంటారు. అందుకే సామాన్యులు ఇది మంచి పెట్టుబడేనా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బంగారాన్ని ఓ పద్ధతిగా పెట్టుబడి పెట్టాలి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం ఇండియా. అయితే ఎక్కువ శాతం పసిడిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫిజికల్గా గోల్డ్ కొనే బదులు మోదీ ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్స్ అనే కొత్త పెట్టుబడి సాధనాన్ని రిజర్వ్ బ్యాంక్ ద్వారా దేశంలో ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్వెస్టర్లు మూలధన పెట్టుబడి విలువ పెరుగుదలతో పాటు వడ్డీ ఆదాయాన్ని సైతం పొందేలా రూపొందించారు. వాస్తవానికి విలువైన విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ పసిడి దిగుమతులకు చెల్లించాల్సి రావడంతో పసిడిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి డిజిటల్ గోల్డ్ పెట్టుబడి నుంచి ప్రయోజనం లభిస్తుంది. భౌతిక బంగారం ఒక ముఖ్యమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నప్పటికీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి పసిడికి డిజిటల్ పెట్టుబడి మార్గాలు కూడా ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మధ్య ప్రధాన వ్యత్యాసం నేరుగా బంగారం ఆభరణాలు, నాణాలు, బార్స్ రూపంలో కొనటం వల్ల ప్రత్యక్ష ఆస్తి రూపంలో ఇన్వెస్టర్ వద్ద ఉంటుంది. ఇదే క్రమంలో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్లు, భౌతిక బంగారం విలువతో కూడిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో డిజిటల్ రూపంలో పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. డిజిటల్ గోల్డ్ పెట్టుబడుల వల్ల బంగారాన్ని నేరుగా కలిగి ఉండరు కాబట్టి వాటికి రక్షణ కల్పించాల్సిన భయాలు ఉండవు. అలాగే గోల్డ్ పెట్టుబడులను ఫిజికల్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎంత లాభం కోరుకుంటున్నారో అంచనా వేసుకోవాలి. క్యాపిటల్ గ్రోత్, పెట్టుబడి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి ఆలోచిస్తున్నట్లయితే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉత్తమం. అలాగే స్వల్పకాలిక అవసరాల కోసం అయితే భౌతిక రూపంలో బంగారు ఆభరణాలు, నాణాలను కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ ETF విలువ దాని మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ధరకు అనుగుణంగా ఉంటుంది. కానీ ఫిజికల్ గోల్డ్ విషయంలో అంతర్జాతీయ మార్కెట్లలో కదలికలకు అనుగుణంగా దేశంలో నిర్ణయించిన రేటుకు అనుగుణంగా ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా ఒక రకమైన డిజిటల్ గోల్డ్ పెట్టుబడి మార్గం. ఈ స్కీమ్ పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంటుంది. 2015లో దీనిని ప్రారంభించినప్పటి నుంచి 2 అంకెల వృద్ధిని సాధించడం మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఫిజికల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కంటే భిన్నంగా రాబడి ఉంది. పైన చెప్పిన 2 మార్గాల్లో ఎలాంటి వడ్డీ ఆదాయం ఉండదు. పైగా విక్రయించినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. బంగారంలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు ఖచ్చితంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గరిష్టంగా 8 సంవత్సరాలు పథకంలో డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లయితే చివరిగా వచ్చే ఆదాయంపై మెచ్యూరిటీ సమయంలో ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా పూర్తి సురక్షితంగా 2.5% వడ్డీ కూడా పొందవచ్చు. దీనికోసం ఎలాంటి లాకర్లు వంటి భౌతిక సంరక్షణల అవసరం కూడా ఉండదు. ఈ ఆస్తులు పూర్తిగా డిజిటల్ రూపంలోనే ట్రేడింగ్ చేయబడతాయి. పైగా 5వ సంవత్సరం నుంచి ముందస్తు ఉపసంహరణకు గోల్డ్ బాండ్స్ అవకాశం కల్పిస్తున్నాయి. భూమి, బంగారాన్ని నమ్ముకుంటే నష్టపోయేదేమీ ఉండదు, ఎప్పటికైనా లాభమే. కానీ భూమిని కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. కానీ బంగారాన్ని కొనేందుకు ఎంత చిన్న మొత్తమైనా చాలు. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.